వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీ రాజకీయాలు దేశంలోనే వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారు, ప్రజల నాడి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఎవ్వరూ చెప్పలేరు, అంత భిన్నంగా ఉంటుంది. సరే, ఈసారి ఏపీ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, 2024 ఎన్నికల్లో ఎవరు కొంత ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది, ప్రజలు ఏం భావిస్తున్నారు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వెళ్తున్నాయి. సో ఈ కలిసి వెళ్ళడం వల్ల ఈ పార్టీలకి ఏంటి ప్రయోజనం ఒకసారి చూద్దాం. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గతంలో ఒంటరిగా పోటీ చేస్తే ప్రయోజనం లేదు అని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి పొత్తులతో, అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి టైటిల్ ఉంటుంది కదా, అలా కొంత ఒక మన ఉనికిని చాటుకొని తర్వాత మనం హై రేంజ్కి వెళ్దాం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మొదట ముఖ్యమంత్రి సీఎం పవన్ అంటూ ఉన్నటువంటి అభిమానులను కూడా అతను అందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ముందు మనకు అలయన్స్లో వచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి గెలుద్దాం, వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, అవి గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకోవచ్చు అనేటువంటి పంధాలో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తూ ఉన్నారు. ఇక బీజేపీ తీసుకుంటే బీజేపీ పరిస్థితి కూడా ఏపీలో అంతగా బాగలేని నేపథ్యంలో సెంట్రల్లో ఉండేటువంటి బీజేపీ ఏపీ మీద కూడా దృష్టి సారించడం జరిగింది. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో తమ ఉనికిని చాటుకోవాలి, ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈ పొత్తుకు సై అన్నట్టు మనకైతే తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ప్రధానంగా మెయిన్ ఫోకస్ తీసుకుంటే ఎట్లాగైనా కూడా అధికారంలోకి రావాలి, అధికారంలోకి రాకపోతే ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, అంటే 5 ఏళ్ళు దూరంగా ఉన్నాం కాబట్టి, సో ఖచ్చితంగా ఈసారి అధికారం కైవసం చేసుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పొత్తులోకి వెళ్ళడం అనేది జరిగింది. సో ముగ్గురు కలిసి ఎవరెవరి స్ట్రాటజీ వాళ్ళకున్నాయి, ఎవరెవరి లెక్కలు వాళ్ళకున్నాయి కాబట్టి ఈ లెక్కల ప్రకారం అందరూ కలిసి ఎన్నికలకైతే వస్తూ ఉన్నారు. ఇది పొత్తుల్లో భాగంగా వాళ్ళ అంటే అన్నీ కలిపి ఏ విధంగా అయినా కూడా 175 వై నాట్ 175 అన్నట్టు 175లో ఏదో మొత్తానికి కొంతైనా సీట్లు సాధించి అధికారం చేజిక్కించుకోవాలి అనేటువంటి పంథాలో 3 పార్టీలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక జగన్ విషయం తీసుకుంటే జగన్ ఏంటి, జగన్ ఏపీలో ఉంటారా, జగన్ను ఓడిస్తారా ప్రజలు, మెయిన్ ఫోకస్ అయితే జగన్ మీదే మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా దృష్టి సారిస్తూ ఉన్నాయి. జగన్ విషయం తీసుకుంటే ప్రధానంగా జగన్కు క్రైస్తవుల, మైనార్టీల ఓట్లు అయితే కీలకంగా మారుతాయి. అవైతే జగన్కి ఎక్కువగా పడేటువంటి అవకాశం అయితే ఉంది అనేది అయితే టాక్ అనమాట. సో క్రైస్తవులు, మైనార్టీల ఓట్లు ఎక్కువగా జగన్కు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం అయితే వినిపిస్తుంది. మరి ఏ విధంగా ఉంటుంది, ప్రజల నాడి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఎన్నికలకు పోయిన తర్వాత తెలుస్తుంది. అలాగే క్యాలిక్యులేషన్స్ ప్రకారం తీసుకుంటే జగన్ పరిస్థితి ఏంటంటే సంక్షేమ పథకాలు, నవరత్నాలు అనేటువంటి ఒక సంక్షేమ పథకాల ద్వారా తాను ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ ఇళ్ళు కావచ్చు, విద్యార్థుల కోసం విద్యా కానుక, ఇలా పెద్దవారి కోసం పెన్షన్ కానుక, అదేవిధంగా మహిళల కోసం ఆసరా, ఇటువంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆటో వాళ్ళకు పేమెంట్స్, ఇలా మొత్తంగా డైరెక్టు లబ్ధిదారుడు ఎవ్వరు మధ్యలో దిగువ శ్రేణి నాయకత్వం ఎవ్వరి ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేటువంటి పంథాలో ఈ వైసీపీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం నిన్న జరిగినటువంటి ఒక సభలో లోకేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. మేము అధికారంలోకి వస్తే మేము చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనేటువంటి ఒక వీడియో అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియో ఈ ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే జగన్ చెప్పింది ఏంటంటే అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి మాట చెప్తే, మేము చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అని లోకేష్ చెప్తూ ఉండేటువంటి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది మరి ఏ విధంగా ఓట్లు సంపాదిస్తుంది అనేది అయితే చూడాలి. ఇక మరి పొదుపు సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా జగన్కి సపోర్ట్ ఉంది. అర్బన్లో తీసుకుంటే అర్బన్లో ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ సమస్య కావచ్చు, తర్వాత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పట్నం ఓటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా జగన్కి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం కూటమికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తూ ఉన్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, కొత్త పరిశ్రమలు రాలేదు, ఇదంతా కూడా వైసీపీకి మైనస్, తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులు తమ డిమాండ్లు పూర్తిగా నెరవేర్చలేదని, సిపిఎస్ అని, ఇవన్నీ కూడా ఏమంటే ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి.
ఎట్ ది సేమ్ టైం పట్నం ఓటర్లు రోడ్ల సమస్య కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి సమస్యల పరిష్కారంలో, అభివృద్ధిలో వైసీపీ కొంత వెనకబడి ఉంది అనేటువంటి మాట ఏదైతే వినిపిస్తుందో ఇది కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మందు రేట్లు పెరిగినటువంటి మద్యం ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా తెలుగుదేశం పార్టీకి, అలాగే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీలో బయట లభ్యమయ్యేటువంటి బ్రాండ్స్ ఏపీలో లభ్యం కావు, ప్రపంచమంతా ఓవైపు పెడుతుంటే ఏపీలో మాత్రం మద్యం బ్రాండ్స్ సపరేట్గా ఉంటాయి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. మరి మందు బాబులు ఏ విధంగా ఉంటారు, ఎవరి వైపు పెడతారు, మద్యం ఆరోగ్యానికి హానికరమైనా కూడా మందు ఎక్కువగా ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఎవరవునన్నా కాదన్నా ఉంటుంది. కాబట్టి సరే మందు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా అది తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మనకి ఇక్కడ వినిపిస్తుంది. పెరిగిన మద్యం ధరలు కూడా ఇక్కడ పాజిటివ్గా, అంటే టీడీపీకి పాజిటివ్, వైసీపీకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే జగన్ సంక్షేమం తీసుకుంటే సంక్షేమం వరకు అయితే డైరెక్ట్గా హోమ్ మనం చెప్పుకున్నాం కదా, అలా నవరత్నాలతో ప్రజలందరి చెంతకైతే ఆయన చేరడం జరిగింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అది జగన్కు లాభపడేటువంటి అవకాశం. ఇక తెలుగుదేశం విషయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమం విషయంలో కొత్త పథకాలు ఏమన్నా ఇస్తామంటున్నారా అంటే లేదు. జగన్ ఏదైతే సంక్షేమ పథకాలు, అలాగే గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇదే సంక్షేమ పథకాలని కొంచెం కలర్స్ యాడ్ చేసి కొత్తగా ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఆ అమౌంట్ కొంచెం అటు ఇటుగా పెంచడం కానీ, డబుల్గా ఇస్తామని చెప్పడం కానీ ఇటువంటివి చెప్తూ ఉన్నారు. అయితే ఇంట్లో పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విద్యార్థులకు ఇచ్చేటువంటి పేమెంట్స్ ఒకరికే ఇస్తూ ఉంటే జగన్ మేము ఇద్దరికి ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఒకరికి ఇవ్వడానికే అక్కడ ఖజానాలో డబ్బులు లేకపోతే ఇద్దరికి ఎలా ఇస్తారు? సంక్షేమ పథకాలు పెంచి ఇవ్వడానికి, రాష్ట్రమంతా కూడా సంక్షేమ పథకాలు పెరగడానికి, సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్లనే రాష్ట్రమంతా ఈ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులో ఉంటే డబల్ పేమెంట్స్ తెలుగుదేశం పార్టీ ఇస్తాను అని చెప్పడం అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మరి దీనికి సంపద సృష్టి ఏ విధంగా చేస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సో ఓవరాల్గా ఉండేటువంటి తెలుగుదేశంకి వైసీపీకి ఉండేటువంటి ప్లస్ కానీ మైనస్ కానీ మొత్తంగా ఇవే అనమాట. సో ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వస్తుంది? ఆల్రెడీ 10 పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ షర్మిల రంగప్రవేశం చేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి అవకాశం ఉందా? ఎటువైపు ఉంటారు ఓటర్లు అనేది అయితే మనము జూన్ 4వ తేదీ దాకా వేచి చూడాల్సిన పరిస్థితి. సో మొత్తంగా బేరీజ్ వేసుకుంటే వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఉండేటువంటి ప్లస్లు మైనస్లు ఇవే అనమాట. మొత్తంగా రెండు పార్టీలు కూడా వీటి మీదే ఫోకస్ చేసి వెళ్తున్నాయి ఈ ఎన్నికలకి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.